శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం దుర్యోధన వధ వంటి ఘట్టాలను కళాకారులు నిర్వహించారు. సాయంత్రం అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ద్రౌపదీదేవి ఒడిలో నిప్పు కణికలను పెట్టారు. అనంతరం ప్రధాన పూజారి పూల బంతిని గుండంలో విసిరిన తర్వాత నిప్పులు తొక్కారు. వెంటనే భక్తులు అగ్నిగుండంలో ప్రవేశం చేశారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తజనం సందరంగా మారింది. ఇక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దానికోసం మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, డ్రోన్ నుంచి డ్రోన్స్ ఫుటేజ్ పెట్టుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా ఈ ఆకతాయిక దొంగలు ఎవరు ఉన్నారో దాని మీద నిఘా పెట్టడం జరిగింది. డిఎస్పీ 24/7 డిప్లాయ్ చేసే డిఎస్పీ ఎస్ఎల్సీ అందరికీ ఉన్నాం, మేము ఉన్నాం, బీజేపీ తరఫున ఆనందం ఉన్నారు, మేము ఉన్నాం. అందరం కూడా కలిసి దీన్ని ఒక సొంత ఇంట్లో పండుగలా చేసుకుంటున్నాం. సో దీంట్లో భాగంగా నెక్స్ట్ మా ఆలోచన ఏంటంటే ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ ఎవరైతే జనాలందరూ నిలబడుతున్నారో అందరూ కూర్చొని స్వామివారిని భక్తిని తిరిగించాలని చెప్పి వచ్చే లోపల నెక్స్ట్ స్వామివారిని ఆ ఉత్సవాల లోపల ఇక్కడ సీటింగ్ మొత్తం అరేంజ్ చేస్తాం. టోటల్ గా ఈ రౌండ్ 360 డిగ్రీస్ సీటింగ్ అరేంజ్ చేసి నీట్ స్టేడియం లాగా, క్రికెట్ స్టేడియం లాగా అరేంజ్ చేసి కూర్చోేటట్టు మరి ప్లాన్ చేస్తాం. తప్పకుండా వచ్చే నెక్స్ట్ స్వామివారి దానికి బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తామని మేము ఆనందంగా అందరం కూడా ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అది ఇది దానికి అమరమ్మ కదా స్వామివారి దగ్గర బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగిస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది మాకు కూడా. నెక్స్ట్ వచ్చే ఉత్సవాలు కూడా ఇంకా రంగరంగ వైభవంగా నెక్స్ట్ లెవెల్ చేస్తారని డ్యూటీ చేసుకుంటారు. ఇప్పటికీ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కానీ శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ ధర్మరాజ స్వామి యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ కంకణదారులై తరువాత అగ్నిగుండం మహోత్సవంలో వారు కూడా పాల్గొని వారి మొక్కులు ప్రతి సంవత్సరం తీర్చుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా వందలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ మన కాళహస్తి పట్టణంలో ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్కి భక్తులందరూ ఉదయం నుంచి కూడా పోటెత్తింది భక్తులు. నేను మార్నింగ్ కూడా వచ్చిపోయినాను. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వేలాది సంఖ్యలో భక్తులు అంటే ఇక్కడ పొంగల్